జుట్టు తెల్లబడితే ప్రతి ఓడికి లోకివేరా. మార్కెట్లో జనం భయపడినంత వరకేరా మనకి బతుకైనా మెతుకైనా. అమ్మా దీనమ్మా ఐస్ ముక్క భలే బరువుగా ఉందరా. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాడు, నష్టపోవడం తప్పు కాదురా, కానీ ఆ నష్టానికి కారణమైన వదిలేయటం తప్పురా అని. అది కాదు రాజుగారు. నిన్ను కాదులేరా గంగరాజు, కత్తి గుచ్చినట్టు వదిలేసి కత్తినేం చేస్తావురా? అవసరానికి అవతారం ఎత్తమని ఆ దేవుడే అనేక సార్లు చెప్పాడు. ఇప్పుడు అవసరం నాది, అవతారం నా అల్లుడిది. అరే గంగరాజు, నా అల్లుడికి ఖద్దరయ్యండ్రా. ఖద్దరే ఖద్దరే. నమస్కారం. అయ్యయ్యో, ఏంది సార్ ఇది? ఇది అవకాశానికి కాదు, మీ పెద్దరికానికి. ఎప్పుడూ అందరి బాగోగులు ఆలోచించే మీ ఆశీస్సులు నా మీద ఉండాలని. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి. ఇంతకీ మీరొచ్చిన పనేందో చెప్పండి. ఏమి లేదు జాలయ్య, ఇన్నాళ్ళు మీరందరూ దశరథ రామయ్యని నమ్మి మోసపోయారు. నాకొక్క అవకాశం ఇవ్వండి. మీకేం కావాలో అడగండి. ఓటుకు 3000 ఇస్తా, వచ్చే జాతరకు ఖర్చంతా భరిస్తా, మీకు బోట్లు ఇస్తా, మీరందరూ ఎదురు చూస్తున్నా జెట్టి నేనిస్తా. మీరు మాకేమీ ఇవ్వక్కర్లేదు సార్, మేమే ఒకరికి ఇచ్చేసాం. ఏంటది? మాట. ఈసారి కూడా మా ఎమ్మెల్యే ఆ దశరథ రామయ్య గారే. మాటదేముంది జాలయ్య, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎంతమందికైనా ఇవ్వచ్చు. అవసరమైతే కట్ట కోసుకుంటాం, కానీ మాట మాత్రం తప్పం. ఇంకొకసారి ఆలోచించండి. ఒకరి మీద నమ్మకం లేనప్పుడే మరొకరి పైన ఆలోచన కలిగేది. ఆయన మీద మాకు ఎటువంటి అనుమానం లేదు. అసలు ఈ విషయం గురించి మాట్లాడడమే మా కట్టుబట్లు ఒప్పుకోవు సార్. దయచేసి బయలుదేరండి. ఏంట్రా మాట కట్టుబాటు? ఈ ఊళ్ళో అడుగు పెట్టాలంటే నీ అనుమతి తీసుకోవాలేంట్రా? నీ అమ్మ. సార్ ఇప్పుడు వద్దా అయిపోండి సార్.